node, we will not go for any further classification. Once we reach our leaf node, we will not go for further classification. Okay, so to generate these decision nodes, we use concept of IDE. We use concept of ID3. గుర్తుపెట్టుకోండి, ID3 iterative డిస్కోమిస్టర్ 3 అని చెప్పి ఉంటుంది. సో వీ యూస్ కాన్సెప్ట్ ఆఫ్ ID3. అదంతా ఎందుకు సార్, సింపుల్గా రిమెంబర్ ద కాన్సెప్ట్ నేమ్ ఇస్ ID3. So this ID3 algorithm is responsible for generating decision making trees. This ID3 is an algorithm. It is a what? Algorithm. It is responsible for generating decision making trees. ఈ డెసిషన్ మేకింగ్ ట్రీస్ని జనరేట్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ పేరే ID3. అందులో మళ్ళీ మనకి 2 కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ గెయిన్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎంట్రోపీ. ఫస్ట్ వన్ ఈస్ ఇన్ఫర్మేషన్ గెయిన్, IG we can call, and next one is entropy. So based on this entropy and information gain, we'll form a tree. చూడండి, మనకి ఏదైనా ట్రీ వస్తుందంటే ట్రీ ఊరికే ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్ విల్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ IG అండ్ ఎంట్రోపీ. సో బేస్డ్ ఆన్ దట్ IG అండ్ ఎంట్రోపీ ఓన్లీ ద ట్రీ విల్ బి గెటింగ్ క్లాసిఫైడ్. ట్రీ అనేది దాన్ని బేస్ చేసుకునే క్లాసిఫై అవుతుంది. సో ద టెర్మినాలజీస్ దట్ వి యూజ్ ఆర్ వాట్? రూట్ నోడ్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్? రూట్ నోడ్. సో రూట్ నోడ్ ఈజ్ ద పేరెంట్ నోడ్. స్టార్టింగ్ ఎక్కడి నుంచి మన క్లాసిఫికేషన్ స్టార్ట్ అవ్వాలనేది ఏంటండి? దట్ ఈస్ ద రూట్ నోడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద లీఫ్ నోడ్. సో బియాండ్ దిస్ లీఫ్ నోడ్ వీ కెనాట్ క్లాసిఫై. బియాండ్ దిస్ లీఫ్ నోడ్ వీ కెనాట్ క్లాసిఫై ద బ్రాంచ్. దాన్ని మనం ఇంకా బ్రాంచ్ మనం ఇంకా డివైడ్ చేయలేం. సో నెక్స్ట్ వన్ ఈజ్ splitting. Next one is what? Splitting. So what is meant by splitting? The process of dividing one parent node into 2 subnodes. One parent node into 2 subnodes. The process you call it as what? Splitting. So same branch and sub branch. So pruning and చెప్పి మీకు one more concept you will have, gin and pruning. So as of now you don't have this will come under separate part. Cart అని చెప్పి separate technique ఉంటుందండి. So at that point we will use this pruning. So pruning వచ్చేసరికి we'll try to remove the impurities ఉంటాయి. మీకు ట్రీస్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి. సో we'll try to remove the impurities. The technique we call it as pruning. So parent node or child node. So this is the terminology that we use. So this is the root node, this is the leaf node, and this is child node, and this all becomes splitting. ఏదైతే మనం డివైడ్ చేస్తామో దట్ బికమ్స్ స్ప్లిట్టింగ్. సో ప్యూర్నింగ్ వచ్చేసరికి యాజ్ ఆఫ్ నౌ యూ డోంట్ హ్యావ్ ప్యూర్నింగ్. సో జస్ట్ డోంట్ థింక్ మోర్ అబౌట్ ప్యూర్నింగ్. సో ప్యూర్నింగ్ ఇంప్యూరిటీస్ వచ్చేసరికి మనం ఎంట్రోపీలో చూస్తాం. ఓకే, దెన్ విల్ డిస్కస్. సో how does decision making tree works? So see here. So remember, see here, in decision making tree you cannot have backtracking. Recursion tree annaru ippudu vinnara? Recursion tree same, it is also part of DS also, recursion tree. So ఇందులో మీకు బ్యాక్ ట్రాకింగ్ అనేది ఎలా ఉండదండి. యూ కెనాట్ డూ బ్యాక్ ట్రాకింగ్. And it is similar to the recursion tree. It is similar to the recursion tree. If you don't know what is meant by recursion tree or in DS, once go through your previous notes or anything you have, ఒకసారి చూడండి recursion tree అంటే ఏంటి ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి. Gather the information, then you'll understand. See, and this decision making tree is only not part of machine learning. ఈ కాన్సెప్ట్ ఒక మిషన్ లెర్నింగ్ సంబంధించిన కాన్సెప్టే కాదండి. దిస్ కాన్సెప్ట్ వీ యూజ్ ఇన్ వెరైటీ ఆఫ్ టెక్నాలజీస్ ఆర్ వెరైటీ ఆఫ్ సిలబసెస్. మీకు నెక్స్ట్ సెమ్లో కూడా మీకు మళ్ళీ DWDM అని కాన్సెప్ట్ వస్తుంది. సేమ్ యూజ్ దిస్ సేమ్ టాపిక్ ఇన్ DWDM. సేమ్ టాపిక్ యూ ఆల్సో హ్యావ్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ పార్ట్ ఆఫ్ machine learning, it is part of many other major topics. So once you prepare, once you go home, ఒకసారి డిఎస్లో డిసిషన్ మేకింగ్ ట్రీ ఎలా ఉంటుందో, డిఎస్లో రికర్షన్ ట్రీస్ ఎలా ఉంటాయో ఒకసారి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. దెన్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్. సో సి, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ ట్రీ. సో హియర్ వాట్ it is an example of salary ranges from 50,000 to 80,000. So there is an offer with salary ranges from 50,000 to 80,000. So if you want to decline, so decline offer. If you want to
select the offer, you will go for more classification. You will go for more classification. What is the classification here? Office అనేది ఇంటి దగ్గరగా ఉందా లేదా దూరంగా ఉందా. సో if it is yes or no, no means what, you will decline the offer. If it is yes, you will go for more classification. Will the company provide the cab or not? If company is going to provide cab, yes, you will accept. If not, you will decline the offer. So see, here classification happens based on the D. Classification happens based on the D values. D means what? Training information. D అంటే ఏంటండి? Training information or training set. Training information or training set. సో మనం ఇచ్చే వాల్యూస్ బట్టి, మనం ఇచ్చే ట్రైనింగ్ డేటా బట్టి మన క్లాసిఫికేషన్ అనేది ఫర్దర్గా క్లాసిఫై అవుతా ఉంటుంది. సో రిమెంబర్ దట్ పాయింట్. సో నాట్ ఓన్లీ దిస్, యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. యూ కెన్ హ్యావ్ multiple examples. So most common examples that you see are like loan is one of the basic example that you find. So bank want to give loan. Bank want to give what? Loan. So that you can classify into two types. One is have in part of credit job, and other one is no job. So when you go for loan, they ask you these two things. One is whether you are having job or whether you are not having job. So if you are having job, they will see your income, high income, low income, high income and low income. So for no job also, they will see your credit score, they will see your properties or credit score. So credit score high unkondi, they will give you loan. If you don't have credit score, they will not give you loan. So out of this, let's say this is D value, we are giving the values of D. So let's say this is an algorithm, and to this algorithm you are feeding 10 training data. How many training data you are feeding? 10 training data. So D అంటే ఏంటండి గుర్తుపెట్టుకోండి, D means training data. So you are feeding 10 training data to see what or who are eligible for taking the loans, who are eligible for taking the loans. So out of which only this H and this H people are eligible for taking the loans. E category EH and EH categories ఎవరైతే మీట్ అవుతారో, only these people are eligible for taking the loans. All other people are not eligible for taking the loans. So this is your decision making tree. గుర్తుపెట్టుకోండి, decision making tree happens based on classification. Based on what? Classification. And the main reason why we go for this is to make it readable, to make it readable to the humans. Humans అనే వాళ్ళు చదవడానికి ఈజీగా ఉంటుంది, ఆర్ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని మనం ఈ ఫార్మేట్లో వెళ్తామండి. సో దిస్ ఫార్మేట్ you see, you can understand, okay, there is a loan and there are two kind of persons who apply for loan. One is with job and another one is with no job. So job లో కూడా మళ్ళీ ఎక్కువ శాలరీ తెచ్చుకున్న వాళ్ళు లో శాలరీ, అండ్ నో జాబ్లో కూడా మళ్ళీ two types. Either he don't have job but he is having more high credit score, and next one is he don't have job and he is not also having proper credit score. So ఏదైతే మనకి ఎక్కువ కండిషన్స్ సాటిస్ఫై అవుతాయో ఆ కండిషన్స్ ఉన్న వాళ్ళకి మనం లోన్ అనేది శాంక్షన్ చేస్తాం. అండ్ హియర్ ఇట్ యూజెస్ ఇఫ్ దెన్ రూల్, ఇఫ్ దెన్ కండిషన్, ఇఫ్ కండిషన్ యూజ్ చేసి క్లాసిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే, సో హౌ డూ యూ రిప్రజెంట్ these nodes? So generally you'll have a parent node. So with the parent node you'll expand. So that is how you represent the decision tree. So decision tree అంటే ఏం కాదండి, representation ఏం కాదు. You will take a parent node with expansion, you will represent. Already మీరు ఇంతకు ముందు నోట్స్ ఏవైతే ఎక్స్పాండ్ చేశారో ఇన్ యువర్ ప్రీవియస్ క్లాసెస్ ఆర్ ఇన్ యువర్ ప్రీవియస్ సబ్జెక్ట్స్, సేమ్ representation will be there. Representation will not change. Same representation will be there but representation will not change. Representation ఏమి చేంజ్ అవ్వదు. సో see here అవుట్లుక్. సో ఇక్కడ అవుట్లుక్ ఏంటండి, రైన్ ఆర్ సన్నీ. రైన్ ఆర్ వాట్? సన్నీ. దీస్ టూ ఆర్ ద ఇన్స్టెన్సెస్ ఆఫ్ దిస్ అవుట్లుక్. సో సన్నీ మీన్స్ వాట్? హ్యూమిడిటీ. రైనీ, wind. So wind stronger, weaker. So overcast, high or normal. So no S, no S. So when there is an S, you will take it as positive. When there is no, you will take it as
నెగిటివ్. సారీ అయిపోయిందా?